ప్రేమ, భక్తి, ఆరాధన అన్నీ పుట్టుకొచ్చాయి. ఇది నిజం కాదు, పుట్టుకొచ్చినట్టు నటిస్తుంది. ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ ఎమ్మెల్సీలు ఎంత భయంకరంగా నటిస్తున్నారంటే ఇది చెప్పడానికి కూడా కొంత ఇబ్బందికరంగా, కొంత దేవుడు అంటే భయం ఉన్నవాడికి, దేవుడిని నమ్మేవాడికి భయం కూడా అనిపిస్తుంది. అంత దారుణంగా నటిస్తున్నారు వీళ్ళు. వాళ్ళ నాయకుడేమో అసెంబ్లీకి వెళ్ళాడంట, వాళ్ళ నాయకుడు వెళ్ళి హెరిటేజ్ గురించి లేకపోతే ఇందాపూర్ డైరీ గురించి వాళ్ళ నాయకుడు అసెంబ్లీలో మాట్లాడంట. ఒకవేళ అది నిజమైన అబద్ధమైనా అదే పట్టుకొచ్చి కౌన్సిల్లో మాత్రం వైసీపీ వాళ్ళు నోటుకొచ్చినట్లా మాట్లాడతారంట. ఓకే, మీకు హెరిటేజ్ మీద ఇందాపూర్ సంబంధాల మీద అనుమానాలు ఉన్నాయి, మీకు రైట్ ఉంది, అసెంబ్లీలో మీరు శాసన మండలిలో మాట్లాడుతున్నారు, దానికి తెలుగుదేశం పార్టీయో హెరిటేజో వాళ్ళో వీళ్ళో మీకు సమాధానం ఇచ్చుకుంటారు, అది మాకు సంబంధం లేదు, మీరు చూసుకోండి, తప్పేం లేదు, మీరు అడగవచ్చు. ఇదే అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మాట్లాడవచ్చు కదా. హెరిటేజ్కి ఇందాపూర్ డైరీకి ఉన్న సంబంధాలేంటి, ఇందాపూర్ డైరీ 2015లో తిరుమల శ్రీవారి ప్రసాదాల కోసం నెయ్యి ఎట్లా సరఫరా చేసింది, అప్పుడున్న నిబంధనలు ఏంటి, అసలు హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న ఆ కాంట్రాక్ట్స్ ఏంటి, అంటే ఇండైరెక్ట్గా హెరిటేజ్ నెయ్యి కూడా వెళ్ళిందా తిరుమలకి, ఇట్లాంటి డౌట్స్ మీకు ఉన్నాయి లేదా ఆరోపణలు ఉన్నాయి, మీరు అడగండి, ప్రభుత్వం చెప్తుంది. ఆయనేమో అసెంబ్లీకి వెళ్ళడు, వీళ్ళేమో దొంగ కబుర్లు, దొంగ కంపెనీలు పేర్లు పట్టుకొని కౌన్సిల్లో నానా బీభత్సం సృష్టిస్తారు. కాస్తైనా నవ్వుతారు జనం అనే ఇది ఉండదు. మీరు ఎందుకు మాట్లాడాలి? బొత్స సత్యనారాయణ అండ్ కో వాళ్ళు ఎమ్మెల్సీలు మాత్రమే కౌన్సిల్లో ఎందుకు మాట్లాడాలి? ఇది ఇష్యూ సీరియస్ అయినప్పుడు ఒకవేళ హెరిటేజ్ కంపెనీకి ఇందాపూర్ డైరీకి సంబంధం ఉంది అని వైసీపీ బలంగా నమ్ముతుంటే, నేను డిమాండ్ చేస్తున్నా, ఒకవేళ వైసీపీ నిజంగా బలంగా నమ్ముతుంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కో 10 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఆయన అసెంబ్లీకి వెళ్ళి నిలదీయొచ్చు కదా. స్వయంగా హెరిటేజ్ మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న భువనేశ్వర్ గారి భర్తే కదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన్ని నిలదీయొచ్చు కదా. భయం, నిలదీస్తే భయం. నీ సరస్వతి సిమెంట్స్ గురించి, నీ సరస్వతి పవర్స్ గురించి, నీ భారతీ సిమెంట్స్ గురించి, లేకపోతే 5 ఏళ్ళు చేసిన నెయ్యి కుంభకోణం గురించి, వీటన్నిటి గురించి అడుగుతారేమో అని భయం, వణుకు. ఇక్కడైతే బకరాలు కదా, వీళ్ళు ఏమైనా పడవచ్చు, వాళ్ళు సవాళ్ళు చేస్తాలని వీళ్ళు వదిలేరు. అది ఒక పార్శ్వం. ఇంకో పార్శ్వం వీళ్ళు ఎంత బరి తెగించారంటే, ఇవాళ వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకుని చెప్పులు వేసుకుని ర్యాలీగా కౌన్సిల్లోకి వెళ్ళారు. సభలోకి దేవుడి ఫోటోలు తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? దేవుణ్ణి రాజకీయం చేయడం ఏంటి? సుప్రీంకోర్టు చెప్పింది కదా దేవుణ్ణి రాజకీయాల్లో లాగొద్దని. ఎందుకు తీసుకెళ్ళాలి సభలోకి? తీసుకెళ్ళిన వాళ్ళు ఏమైనా ఆరాధనా భావంతో తీసుకెళ్లారా? లేదు. ఇష్టారాజ్యంగా పేపర్లు పట్టుకుని ఏదో అనకూడదు కానీ అనుభవిస్తారు ఖచ్చితంగా. వెళ్ళి అవి అక్కడ పడేసి వచ్చారు. మళ్ళీ కౌన్సిల్ వెళ్ళి ఎంత ఒకవేళ తీసుకెళ్లారు, పోనీ అంతే గౌరవంగా తీసుకొచ్చారా, అంతే ఆరాధనా భావంతో తీసుకొచ్చారంటే అక్కడ టేబుల్ మీద పడేసి వచ్చారు. యూ కెన్ సీ, మీరు చూడొచ్చు, కౌన్సిల్లో అక్కడ టేబుల్ మీద పడేసి వచ్చారు. అక్కడ నిజంగా కౌన్సిల్లో హిందూని ఆరాధించే వాళ్ళు, హిందూ మతానికి సంబంధించిన వాళ్ళే గనక ఖచ్చితంగా ఉండి ఉంటే ఇవాళ వైసీపీ సభ్యులందరూ సస్పెండ్ అవ్వాలి లెక్క ప్రకారం. మొత్తం ఎంటైర్ సెషన్ సస్పెండ్ అవ్వాల్సినంత దారుణమైన తప్పిదం చేశారు. హిందూ మతాన్ని అత్యంత అగౌరవంగా వాళ్ళు చిత్రీకరించారు. మొత్తం హిందువులు నమ్మే వెంకటేశ్వర స్వామిని దీంతో బొమ్మలు పట్టుకుని ఆడుకున్నారు వాళ్ళు. ఏమాత్రం సహించరాని విషయం. సందర్భం దొరికిన ప్రతిసారి, అవకాశం దొరికిన ప్రతిసారి హిందూ మతాన్ని అవమానపరుస్తూనే ఉన్నారు, హిందువుల మనోభావాల్ని దెబ్బ కొడుతూనే ఉన్నారు, హిందుత్వాన్ని ఎగతాళి చేస్తూనే ఉన్నారు ప్రతి సందర్భంలోనూ. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మనుషులు, ఆయన ఎమ్మెల్సీలు, ఆయన నాయకులు అందరూ. ఏ మొహం పట్టుకుని మీరు వెంకటేశ్వర స్వామి బొమ్మలు పట్టుకుని వాళ్ళ కౌన్సిల్లోకి వచ్చారు?
పైగా చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామి బొమ్మ పట్టుకుని బూట్లు వేసుకుని నడిచాడని ఒక మార్పుడు ఫోటో. చంద్రబాబు నాయుడు గురించి అందరికీ తెలుసు, ఆయన దేవుడు బొమ్మ ఉంటే చెప్పులు కానీ షూస్ కానీ వేసుకోడు. ఆయనకున్న ఒక దీనివల్ల సాక్స్ మాత్రమే వేసుకుంటాడు. ఆయన సాక్స్ మాత్రమే వేసుకుంటాడు. వాటిని మార్ఫ్ చేసి మార్ఫింగ్లో బూటు తొడిగి ఆ బూట్లు పట్టుకుని దొంగ ఫోటోలు పట్టుకుని బొత్స సత్యనారాయణ అండ్ గ్యాంగ్ అండ్ కో ఆ మార్పుడు ఫోటోలు పట్టుకొని జనాన్ని మాయ చేసే ప్రయత్నం చేశారు. ఎంత మినిమం నాలెడ్జ్ ఉన్నవాడైనా వెంకటేశ్వర స్వామి పటం పట్టుకుని నడిచేవాడు బూట్లో వేసుకొని నడుతాడా? పైగా చిత్తూరు జిల్లాలో, తిరుపతి జిల్లాలో పుట్టి వెంకటేశ్వర స్వామి ఇలవేల్పుగా పెట్టుకున్న చంద్రబాబు నాయుడు నడిచాడని బొత్స సత్యనారాయణ గారు పచ్చిగా అబద్ధం ఆడాడు బయటకు వచ్చి. పచ్చిగా అంటే పచ్చిగా. అంత దిగజారి అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఏమొచ్చి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి కోసం అంత దిగజారాలా? నీ ముందు జగన్మోహన్ రెడ్డి వయసు ఎంత? నీ అనుభవం ముందు జగన్మోహన్ రెడ్డి అనుభవం ఎంత? జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పదవి కోసం వెంకటేశ్వర స్వామిని అవమానించే స్థాయికి ఇది దిగజారుతారా బొత్స సత్యనారాయణ గారు కానీ ఆయనతో ఉన్న ఎమ్మెల్సీలు కానీ? ఇంత నీచము ఇంత నైత్యము ఇంకోటి ఉంటుందా? ఇక్కడ రెండు విషయాలు మాట్లాడవచ్చు మనం. వెంకటేశ్వర స్వామి పవిత్రతని దెబ్బతీసినందుకు ఇవాళ ఆయన పటాలు తీసుకొచ్చి అపవిత్రం చేసినందుకు ఎవరెవరైతే కౌన్సిల్లో ఇవాళ పట్టుకొని తిరిగారో వీళ్ళందరినీ జీవితకాలం తిరుమల దర్శనానికి బాయ్కాట్ చేయాలి, బహిష్కరించాలి. వీళ్ళు రానివ్వకూడదు. ఆ మధ్య తిరుమల దగ్గర రీల్స్ చేసిన వాళ్ళని కొంతమందిని వాళ్ళకి జీవితంలో దర్శనాలు ఉండవని చెప్పారు కదా, అట్లా వీళ్ళని కూడా చేయాలి. వీళ్ళని జీవితకాలం తిరుమల దర్శనాలకు అనర్హులు చేయాలి. వీళ్ళని వెంకటేశ్వర స్వామి అంటే గౌరవం లేకుండా అపవిత్రం చేసినందుకు. రెండవది, ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిలందరూ ఆల్మోస్ట్ హిందూ భావాలు ఉండే జడ్జిలందరూ, కొంతమంది నాన్ హిందూ జడ్జిలు కూడా డిక్లరేషన్ ఇచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గరకు వస్తారు. వీళ్ళందరూ వెంకటేశ్వర స్వామిని చాలా బలంగా నమ్ముతారు. వీళ్ళందరూ సుమోటోగా తీసుకోవాలి ఇవాళ జరిగిన ఘట్టాన్ని. కౌన్సిల్లో జరిగిన ఇవాళ తతంగాన్ని దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకురావడం, దేవుణ్ణి సభలోకి తీసుకొచ్చి అలా అపవిత్రంగా ప్రదర్శించడం చూసిన దాన్ని అన్ని కోర్టులు సుమోటోగా తీసుకుని వీళ్ళందరినీ లయబుల్ చేయాలి. వీళ్ళందరి మీద లీగల్ యాక్షన్స్ తీసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డికి నిజంగా హెరిటేజ్ హిందాపూర్ డైరీస్కి మధ్య సంబంధం ఉంది అనుకుంటే, హిందాపూర్ డైరీ ద్వారా ఇండైరెక్ట్ హెరిటేజ్ నెయ్యి వెళ్ళింది అనుకుంటే, నువ్వు అసెంబ్లీకి వచ్చి ప్రూవ్ చేయి. అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. ప్రెస్ మీట్ పెట్టి 3.5 గంటలు ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు, అసెంబ్లీకి వెళ్ళి రికార్డెడ్గా మాట్లాడు. నీ ఆరోపణలు ఏంటో, నువ్వు కౌన్సిల్లో నీ మనుషుల చేత అబద్ధాలు ఎలా అయితే చెప్పిస్తున్నావో అవి నువ్వు అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడు. అసెంబ్లీని ఫేస్ చేయడానికి ఎందుకు ధైర్యం సరిపోవట్లేదు జగన్మోహన్ రెడ్డికి?